I'll tell you about the friends that I worked in Mad, okay? You've known both of them kabatti. Vishnu and Sangeet. The first day that I know that I'm going to be part of Mad, Vishnu was not part of it. I did a series called Hello World. ఒక సిరీస్ చేశాను నేను Hello World అని Z5 లో ఉంటుంది. Produced by Niharika Garu. Yeah. You know the previous series, it is called ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, which was Sangeet. And I always looked up to him as an actor. He's a very good actor. And then ఈ సిరీస్ రిలీజ్ అయిన 2 రోజులకి సితారా నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే ఆఫీస్కి వెళ్ళి కళ్యాణ్ అన్న దగ్గర స్టోరీ విన్న తర్వాత సంగీత్ ఈజ్ ప్లేయింగ్ డీడీ, యూ కెన్ బి లాక్డ్ ఫర్ మనోజ్, నీకు నచ్చిందంటే వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ అన్నాడు. ఆడిషన్ అన్నా మరి అంటే ఆడిషన్ ఏంటి మా ఇప్పుడు నువ్వు ఓకే అంటే సినిమా చేస్తున్నావు అన్నాడు. ఆడిషన్ కూడా తీసుకోలే యాక్చువల్లీ కళ్యాణ్ అన్న. అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు హోమ్ అండ్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓ మై గాడ్, ఆడేమో అంత బాగా చేస్తాడు యాక్టింగ్, వాడికి కథ నరేట్ చేసే తీసుకున్నారు, నన్ను కథ నరేట్ చేసి తీసుకున్నారు, నేను నిజంగా ఇంత టాలెంటెడ్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడు వచ్చింది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి. దెన్ ఐ వాజ్ లైక్ ఇంటికి వెళ్ళిన తర్వాత దెన్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. బట్ ఈక్వల్ ప్రెషర్ కూడా, ప్రెషర్ అప్పుడు లేదు నాకు. 1 week తర్వాత వెన్ ఐ మెట్ సంగీత్, వెన్ ఐ ఐఎమ్ లిస్నింగ్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్స్ కాన్వర్సేషన్స్, దే ఆర్ టాకింగ్ బిగ్ థింగ్స్ అబౌట్ సినిమా. ఓకే, నాకు ఇదేం తెలియదు, నేను ఏమన్నా మేనేజ్ చేయగలను అసలు లేదని నాకు తెలియదు. అండ్ దెన్ షూట్ స్టార్ట్ అవుతుంది. విష్ణు ఓయ్ ఇస్ లాక్డ్ ఫర్ లడ్డు. ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఇస్ ఆన్ దెమ్. హాస్టల్ సీక్వెన్స్ అయింది అనమాట. అండ్ ఒక 3 రోజులు స్కెడ్యూల్ అయిన తర్వాత అవతలు పడేస్తున్నారు ఇద్దరు, భలే చేస్తున్నారు కామెడీ, నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు అని కళ్యాణ్ చెప్తున్నాడు. అప్పుడు స్టార్ట్ అయింది బ్రో నాకు ప్రెషర్. రైట్ కదా, అంత బాగా చేస్తున్నారంటే మనం ఎంతోకంత చేయాలి కదా. ఇప్పుడు నేను చేయగలుగుతాను, లేదు నేను చేస్తాను, నేను లేదు అలాంటిది ఏం లేదని చెప్పి దెన్ ఐ వాజ్ గోయింగ్ టు. బట్ నాకు అయిన దరిద్రం ఏంటి అంటే లవ్ స్టోరీ ట్రాక్, ఇఫ్ యూ సీ గౌరీస్ ట్రాక్, ఇట్ వాజ్ నాట్, గౌరీ వాజ్ నాట్ ఇన్ అప్పటికి. దే వర్ సర్చింగ్ ఫర్ ఫీమేల్ లీడ్స్. అప్పటికి పోస్ట్పోన్ అవుతూ ఆల్మోస్ట్ 6-7 months పోస్ట్పోన్. అసలు ఆ ట్రాక్ తీయలే. No one knew what I'm going to do. Then it was like a very good learning experience from Sangeet and Vishnu, what their process is, and especially in comedy bro, because I've never done anything comic anamata mundu. YouTube lo chesina sare comic cheyaledu nenu. Hello World series lo kuda nenu chesinది comic role kaadu. సో పీపుల్ ఆర్ ఆల్వేస్ క్యూరియస్ టు సీ ఇడు కామెడీ చేయగలుగుతాడా లేదా అని. అండ్ కళ్యాణ్ కూడా మధ్యలో చాలా డౌట్లు వచ్చినాయి, చేస్తాడా లేదా ఏంటిడు అని. దెన్ ఒకరోజు షూట్ ఇక గౌరీ ఫిక్స్ అయిపోయిందని తెలిసింది. దెన్ ఫస్ట్ 2 days ఆఫ్ షూట్, లైక్ హౌ ద హాస్టల్ ఎపిసోడ్ వెంట్, ఫస్ట్ 3 days నాది గౌరీది పర్ఫార్మెన్స్ గురించి కూడా అలాగే మాట్లాడుకున్నారు. దట్స్ వన్ ఐ గాట్ కాన్ఫిడెంట్. అప్పటి వరకు ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్స్ విత్ మీ. మ్యాడ్ 2 కూడా నాకు యాక్టింగ్ కొంచెం బెటర్ అయిందని ఎవరైనా చెప్తే దాని రీజన్ అదే, ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ బ్యాక్ దెన్, నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్. సో యాక్టింగ్ ఈజ్ ఆల్వేస్ ఆన్, it depends on confidence. You should feel that you're a good actor, then only you can deliver. If you have a lot of self doubts, no, there's a high probability of you fucking up. So